హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ నందు వ్లాగ్స్ అఫీషియల్. సో ఈరోజు అయితే నేను ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే నా దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ అయితే మీతో అయితే ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు లైక్ ఇంట్లో ఫెస్టివల్స్ ఇట్లాగా సింపుల్ వేర్ శారీస్ కలెక్షన్ అయితే మీకైతే ఈరోజు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేట్ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ డూ కామెంట్ సబ్స్క్రైబ్ మై అనిల్ నందు బ్లాగ్స్ అఫీషియల్. అండ్ నా వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఐ హోప్ యూ మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారైతే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మనమైతే కొత్తగా స్టార్ట్ చేసామన్నమాట ఛానల్. అండ్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు నా శారీస్ కలెక్షన్ అయితే మీరు చేసి సో ఫస్ట్గా నేను తీసుకున్న శారీ అండ్ మెయిన్గా నా ఫేవరెట్ శారీ అయితే మీకైతే షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఒకటనే కాదండి, అన్నీ నా ఫేవరెట్ శారీసే. బట్ అందులో ఎక్కువగా నేను ఇష్టపడేది ఫస్ట్ తీసుకున్న శారీ అయితే మీకు చూపించబోతున్నాను. సో శారీ ఏంటి అంటే, సో నా మెయిన్ శారీ లైట్ పింక్. చూడండి చాలా బాగుంటుంది. ఇంకోండి ఇదన్నమాట నా శారీ అంతా కూడా ఇట్లానే వచ్చేస్తుంది. శారీ మొత్తం ఇదే వర్క్ అండ్ లైట్ పింక్ శారీ చూడండి. సో ఇదన్నమాట నా శారీ. ఒకసారి వేసుకొని చూపిస్తాను. సో ఇది అండ్ డౌన్ అయితే హ్యాంగింగ్స్ ఇట్లా వచ్చేసాయి. నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ. ఇదైతే నేను శుభమస్తులో తీసుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం ఈ శారీ అంటే. ఫస్ట్గా తీసుకున్న శారీ ఇది నేను. అండ్ ఇది కూడా ఈ శారీ నాకు మా అమ్మమ్మ తెచ్చింది అనమాట, నా ఫేవరెట్. నెక్స్ట్ దీనికి కాంట్రాస్టెడ్ బ్లౌజ్ నేను ఎట్లా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అంటే, అండ్ దీనికే వచ్చేసింది బ్లౌజ్. బట్ నేను అదే స్టిచ్చింగ్ మాత్రం కొంచెం మోడల్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో హెవీ వర్క్తో వచ్చింది బ్లౌజ్ అయితేను. దీనికే వచ్చింది బ్లౌజ్, నేనేం వెడిగా తీసుకోలేదు. అండ్ దీనికి కాంట్రాస్టెడ్గా వచ్చింది అనమాట బ్లౌజ్ ఈ కలర్. సో బ్లౌజ్ చూసారు కదా, ఇది అనమాట బ్లౌజ్. సో చూడండి హ్యాండ్స్ చాలా బాగుంది కదా. అండ్ హ్యాంగింగ్స్ అయితే నేను విడిగా తీసుకున్నాను. అండ్ విడిగానే కదా తీసుకోవాలి ఇవైతే స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు. అండ్ ఇదనమాట నా ఫస్ట్ శారీ. జాకెట్ నాకు చాలా ఇష్టము. అండ్ అన్నిటికన్నా ఎక్కువగా ఇష్టపడేది ఈ శారీ అండ్ ఈ ఎక్కువ బ్లౌజ్ అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దీనికి ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం పార్టీ వేర్ లైక్ గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట ఇప్పుడు చూపించిన శారీ. బట్ ఇప్పుడు చూపిస్తున్న శారీ చాలా సింపుల్. సో మీకు ఆ శారీ కాస్ట్ అంటే చెప్పలేదు కదా. ఆ శారీ కాస్ట్ వచ్చేసి 650 అనమాట. సో శుభమస్తులో తక్కువేను నాకు నా బడ్జెట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్. సో సింపుల్ శారీ చూడండి, ఇక్కడ వర్క్ వచ్చి ఉంటుంది మంచిగా. అండ్ ఇదనమాట శారీ అంతా కూడాను ఇట్లా వచ్చేస్తుంది ఫుల్ శారీ. అండ్ మీకు ఒకసారి వేసుకొని చూపిస్తాను. అండ్ ఈ శారీకి అయితే నేను జాకెట్ అయితే చాలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది నా శారీ. సో ఎట్లా ఉంది సో చూడండి. దీనికి కాంట్రాస్టెడ్ బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది. సో ఇదైతే నేను కొద్దిగా మొదలుగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో నా జాకెట్స్ అన్ని కూడా సింపుల్గా ఉంటాయి, మరీ హెవీగా ఏమి ఉండవు. ఇదండి హ్యాండ్స్ ఇట్లా ఉంటుంది నా బ్లౌజ్. సో హ్యాంగింగ్స్ సో ఈ కలర్ వచ్చిందనమాట దీనికి బ్లౌజ్. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కింద ఎల్లో. సో మంచి ఫ్లవర్స్ చాలా బాగుంది. ఒకసారి వేసుకొని చూపిస్తాను, మీరే చూడండి ఎట్లా ఉందో మీకు. సో ఇదండి ఇట్లా వస్తుంది శారీ. కింద అనమాట శారీ మొత్తం ఓవరాల్ ఇట్లానే ఉంటాయి, అన్ని ఫ్లవర్సే ఉంటాయి. ఈ ఫ్లవర్స్కి నేను ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న సీరియల్ ఒకటి ఉంది కదా, సీరియల్ నేమ్ కృష్ణ ముకుంద మురారి. సో అట్లా హ్యాండ్స్ పెట్టించుకున్నాను అనమాట నేను. చూడండి ఇట్లా వచ్చేసాయి హ్యాండ్స్, కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్. ఇదండి ఇది. అండ్ నెక్స్ట్ ఇది కొద్దిగా పార్టీ వేర్ లుక్ ఇస్తుంది. రీసెంట్గా తీసుకున్నాను ఈ శారీ అయితే.
ఇదండి కొద్దిగా వర్క్ వస్తుంది అన్నమాట. ఇట్లా ఉంటుంది శారీ మొత్తం కూడాను ఇదే వర్క్. ఇదండి అండ్ దీనికి సారీ వేసుకొని చూపిస్తాను. కొద్దిగా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ శారీ అయితేను. సో దీన్ని అయితే నేను జాకెట్ ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి. అండ్ ఏదైనా ఫెస్టివల్ అండ్ లేకుంటే ఫంక్షన్స్ ఏమన్నా వస్తే లైక్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇట్లా అప్పుడైతే నేను స్టిచ్చింగ్ చేయించేసుకుంటాను. ఇదనమాట శారీ ఓవరాల్ చూసారే కదా. ఇదనమాట. ఇదైతే నాకు ఎంత ప్రైస్ పడిందంటే 500. బిలో 500లో ఈ శారీస్ అనేది నేను పర్చేస్ చేసేసాను. అండ్ ఈ శారీ వచ్చేసి నాకు 550 పడింది. అండ్ ఇది చూపిస్తున్నాను కదా, ఇదైతే నాకు 350 పడింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 300 పడింది ఈ శారీ. మీకు శారీస్తో పాటు ప్రైజెస్ కూడా చెప్పేస్తాను. అండ్ ఇది నెక్స్ట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ పేజ్లో బాగా ట్రెండ్ అవుతున్న శారీ ఇదన్నమాట. చూడండి, ఎందుకంటే చాలా సింపుల్ లుక్ ఉంటుంది. నేను బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు. సింపుల్ లుక్ అండ్ చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ. వావ్, నాకైతే చాలా ఇష్టం ఈ శారీ అంటేను. నేను మా మమ్మీ ఒకేసారి పర్చేస్ చేసాము ఈ శారీ. నేను మా మమ్మీ సేమ్ శారీ తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 450 పడింది నాకు. చాలా బాగుంటుంది అండ్ మై ఫేవరెట్. సో ఓవరాల్ శారీ మొత్తం కూడాను ఇదే కలర్ చూడండి, 3 కలర్స్ మిక్స్డ్, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా సింపుల్గా మంచి శారీ లైక్ వైట్ కలర్లో అండ్ రెడ్ అండ్ బ్లూ లైక్ టెడ్డీ బేర్స్ వచ్చేస్తాయి ఈ శారీ మీద. ఇదండి చూడండి, శారీ మొత్తం కూడా ఇట్లానే ఉంటుంది. ఇది కూడా నేను ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు, చేయించుకోవాలి బ్లౌజ్. సో శారీ మొత్తం చూడండి, మొత్తం శారీ మొత్తం ఓవరాల్ ఇట్లానే ఉంటుంది. ఇదండి చూడండి, మొత్తం ప్లెయిన్ శారీ, చాలా చాలా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్, చాలా సాఫ్ట్ ఈ శారీ కూడా నాకు 300 పడింది అనమాట. ఏదో అండి పళ్ళు అంచు. ఇది ఇంకొక బ్లౌజ్, దీనికి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించలేదు. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది ఇది కూడాను. సో చూసారా, ఒకసారి పైన వేసుకొని చూపిస్తాను. సో ఇదన్నమాట శారీ చూడండి. సో ఇట్లా ఉంటుంది శారీ. దీనికి బ్లౌజ్ ఈ కలర్ వచ్చిందనమాట. సో నేనైతే దీన్ని హ్యాండ్స్ ఇట్లా మోడల్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో నా జాకెట్స్ అన్నీ కూడా ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఈ కలర్ అయితే వచ్చిందనమాట, దీనికి హ్యాంగింగ్స్. ఓకే, ఇదనమాట ఈ శారీ. ఇది కూడా నాకు 250, ఈ శారీ ప్రైస్ వచ్చేసి 250 పడింది నాకు. అండ్ నెక్స్ట్ ఇది బ్రాసో శారీ అంటారు దీన్ని. సో దీనికి బ్లౌజ్ అయితే సింపుల్గా వచ్చింది, బట్ నేను స్టిచ్చింగ్ చేయించుకోలేదు. క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవాలి దీనికి విడిగా. సో ఇది బ్రాసో మోడల్, ఇది కింద. అండ్ ఇది సరే వేసుకొని చూపిస్తాను, మీరే చూడండి. ఇట్లా వస్తుంది శారీ అంతా ఓవరాల్గాను. సో కలర్ కాంట్రాక్షన్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఏంటండి, దీనికి బ్లౌజ్ ఇంకా తీసుకోలేదు, స్టిచ్చింగ్ చేయించుకోవాలి తీసుకొని. ఇది కూడా నాకు 250 పడింది ఈ శారీ, సిల్క్ శారీ. సో ఇవి సింపుల్ లుక్ ఇస్తున్నాయి అనమాట మనకి ఇంట్లో ఉండేటప్పుడు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వైట్ కలర్ అండ్ లైట్ పింక్, సిల్వర్, ఇదంతా మిక్స్ అయి ఉంటుంది. శారీ మొత్తం కూడా ఇట్లా వచ్చేస్తుంది. ఇదండి, సో శారీ అంతా కూడా ఇట్లానే వస్తాయి. సో అన్నీ నేను డిఫరెంట్ టైప్స్ కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట శారీస్. ఇదండి, సో ఇదన్నమాట శారీ. దీనికి మనం సిల్వర్ కలర్ జాకెట్ బ్లౌజ్ అయితే మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. దీనికి కూడా బ్లౌజ్ ఇంకా నేను స్టిచ్చింగ్ చేయించలేదు. నేను అన్నీ కొని పెట్టేసాను అనమాట శారీస్, బట్ చాలా వరకు కూడా నేను స్టిచ్చింగ్ చేయించలేదు శారీస్లో బ్లౌజెస్. ఇదనమాట ఈ శారీ మొత్తం కూడా ఇట్లానే వచ్చేస్తుంది. ఇదండి, దీని ప్రైస్ అయితే నాకు 250 పడింది. ఈ శారీ ప్రైస్ కూడా నాకు 250 పడింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఈ కలర్ ఆరెంజ్ అండ్ కిందంతా బ్లూ వస్తుంది. దీని బ్లౌజ్ బ్లూ కలర్ వస్తుంది, ఎక్కడో ఉంది మేబీ. ఈసారి నా మగ్గం వర్క్స్ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ పట్టు శారీస్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈసారి వీడియోలో పట్టు శారీస్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏం తీయాలనేది. సో దాన్ని బట్టి అయితే నేను వీడియో అయితే షూట్ చేస్తాను. ఇదన్నమాట ఈ శారీ. సో ఇదైతే నాకు మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్ పెట్టారనమాట. మాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో పెట్టారు ఈ శారీ. నాకు ఎంతో తెలియదు, మ్యాక్సిమం 500 or 350 అట్లా ఉంటుంది ఈ శారీ ప్రైస్. ఇదైతే నేను చెప్పలేను ఎంత ప్రైజో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ. ఇది కూడా కొద్దిగా హెవీ లుక్ ఇస్తుంది, బట్ ఇది శారీ కూడా చాలా బాగుంటుంది. లైక్ నైట్ ఫంక్షన్స్ అప్పుడు మనం ఇవన్నీ వేర్ చేయాలన్నమాట, చాలా బాగుంటాయి ఇవి. ఇట్లా వస్తుంది బ్లౌజ్ అంతాను. సో ఇద్దండి, ఇట్లా వస్తుంది శారీ అంతాను, చాలా బాగుంది కదా. సో ఈ శారీ అయితే నాకు చాలా ఇష్టం. నైట్ ఫంక్షన్స్ అప్పుడైతే నేను ప్రిఫర్ చేయాలని అనుకుంటా. ఈ శారీ ఫంక్షన్స్ వస్తాయి, దీన్ని ప్రిఫర్ చేస్తాను. అండ్ దీనికి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించాలి, దీనికి కూడా చేయించలేదు. సో శారీ మొత్తం కూడా ఇట్లానే హెవీ వర్క్ స్టోన్స్. సో ఇవి ఎందుకు తీసుకున్నానంటే, నేను ఎప్పుడైనా పార్టీ వేర్స్ ఇట్లా యూజ్ అవుతాయని చెప్పి అయితే ఇవి తీసుకున్నాను. అవైతే సిల్క్ శారీస్ లైక్ ఇంట్లో ఫెస్టివల్స్, టెంపుల్స్కి వెళ్ళాలి సడన్గా అట్లా అనుకున్నప్పుడు అవైతే వేర్ చేసేస్తాను. ఇది శారీ మొత్తంగా ఇట్లానే వస్తుంది ఇదనమాట. దీని ప్రైస్ కూడా 500. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ, దీని బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్, ఇది కూడా హెవీ లుక్ వస్తుంది నైట్ వేర్ ఫంక్షన్స్ అప్పుడు. బట్ దీనికి కూడా ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు జాకెట్. సో ఇది శారీ మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఏదో అండి బ్లాక్ గ్రీన్ మిక్స్డ్ కలర్ చూడండి, చాలా బాగుంటుంది. సో ఒకసారి వేసుకొని చూస్తాను. దీనికి కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి, ఇంకా చేయించుకోలేదు. ఇదనమాట శారీ లుక్. దీనికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇదైతే 850 950 పడింది అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి. ఇందులో ఒక 3 శారీసే ఎక్కువ ప్రైస్ పడ్డాయి, మిగతా 250 or 500 ఇట్లా వచ్చేసాయి అన్నమాట. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లాక్ యూజ్ చేయాలి, నేను తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవాలి దీనికి. ఇదనమాట ఈ శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్. ఇది కూడా లైక్ ఫంక్షన్ వేర్ ఇట్లా ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది, లైక్ సిల్క్. ఇదండి శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది శారీ అంతా లైక్ సిల్వర్. ఒకసారి వేసుకొని చూపిస్తాను. సో ఇట్లా ఉంటుంది శారీ, చాలా బాగుంటుంది. ఇదండి ఇట్లా వస్తుంది శారీ అంతాను. అండ్ నెక్స్ట్ ఇట్లా వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా నా దగ్గరే ఉంది, నేను స్టిచ్చింగ్ చేయించాను. దీని బ్లౌజ్ ఇదన్నమాట. కింద ఇది వస్తుంది హ్యాండ్స్కి బ్లాక్ బ్లౌజ్. సో చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ అయితేను నాకు. చూడండి ఇదనమాట. దీని ప్రైస్ వచ్చేసి 850 అనుకుంటాను ఇది కూడాను. సో చాలా బాగుంటుంది ఈ శారీ కూడాను. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఉన్నది ఈ శారీ. ఇది చాలా హెవీ లుక్ ఇస్తుంది. ఇదండి ఈ శారీతో నా దగ్గర ఉన్న సిల్క్ శారీస్ అయితే కంప్లీట్ అయిపోయాయో మీకు అయితే చూపించేసాను. ఇదండి ఇది. చూడండి ఇదంతా పళ్ళు, మనకి ఈ కలర్ పళ్ళు. ఇది కూడా పార్టీ వేర్. ఇదంతా లైక్ ఇది లెహంగా టైప్ శారీ అనమాట. ఇట్లా ఉంటుంది శారీ మొత్తం కూడాను. చూడండి ఒకసారి వేసుకొని చూపిస్తా. ఇదన్నమాట శారీ లుక్. లైక్ పార్టీ వేర్ ఈ శారీ కూడాను చాలా బాగుంటుంది, లైక్ పార్టీస్లో యూజ్ చేయడం వల్ల. అండ్ ఇది
సో చాలా బాగుంది కదా. అండ్ దీని ప్రైస్ నాకు తెలిసి 1800 అట్లా పడి ఉంటుంది. నాకు మేబీ మమ్మీ తీయించింది అనమాట. దీని ప్రైస్ కూడా నాకు తెలియదు అంతగా. అండ్ ఇదనమాట లైక్ హాఫ్ శారీ టైప్ అనమాట ఈ శారీ. సో మొత్తానికి నా సిల్క్ శారీస్ కలెక్షన్ అయితే మీకైతే ఈరోజు చూపించేశాను. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి నాకు. నేనైతే ఈసారి వీడియో మీరు కామెంట్ చేసింది నేనైతే ట్రై చేస్తాను వీడియో చేయడం. అండ్ ఈ రోజు వీడియో ఇదనమాట. అండ్ మళ్ళీ చెప్తున్నా, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ డూ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అనిల్ నందు వ్లాగ్స్ అఫీషియల్. అండ్ మనం కొత్తగా స్టార్ట్ చేసాం అన్నమాట ఛానల్, ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే. అండ్ ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈరోజు వీడియో ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ గాయ్స్.